హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు పిల్లలు తినడానికి ఏమీ లేదంటే గోధుమ పిండితో బిస్కెట్లు చేశానండి. సో గోధుమ పిండితో బిస్కెట్లు చేయడాన్ని దీన్ని శంకరపార అంటారు. సో దీన్నే మైదా పిండితో చేసుకుంటారు చాలామంది. కానీ పిల్లలకి పెడతాం కాబట్టి మైదా పిండితో నాకు ఇష్టం లేక గోధుమ పిండితో చేశాను. సో దీనికి ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. దానికి అర గ్లాస్ పాలు, అర గ్లాస్ పంచదార, అర గ్లాస్ నెయ్యి తీసుకున్నాను. సో పాలు ఒక పక్క, నెయ్యి ఒక పక్క మరిగించేసి పాల్లోనే బాగా మరిగినాక కొంచెం పంచదార వేసేసాను అనమాట. ఆ పంచదార వేసాక నెయ్యి మరిగినాక నెయ్యి ఏమో ముద్దలో కలిపేసాము. సో ముద్దలో కలిపేసినాక కొంచెం సాల్ట్, కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ పౌడర్ వేసినాక కొద్దిగా ఆ పాలేమో ముద్దలో కలిపేసుకొని వేసేసాను అనమాట. సో వెంటనే చేసేయాలి, దీన్ని ఎక్కువసేపు ఉంచకూడదు. సో వెంటనే ముద్ద కలిపేసుకొని ఇదిగోండి ఉండలా చుట్టుకొని ఇలాగా స్క్వేర్ అదే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. సో ఈలోపు పక్కనే కళాయిలో ఆయిల్ వేసుకొని ముక్కలు కట్ చేసుకుని అవి వేయించాను అనమాట. సో వేయించేసినాక ఇదిగోండి అవి తీసి పక్కన పెట్టాను. చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే మాత్రం మా పిల్లలైతే ఇవి చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని ఇవి గోధుమ పిండితో చేశాను. బాయ్.